ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు కల్వరి శిలువలో పలుకుతున్న మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నాట్ నో వాట్ దే డూ. ఎస్, యేసుక్రీస్తు చెప్తున్న ఈ మొదటి మాట ద్వారా ఆయన హృదయం ఎంత ప్రేమ కలిగినదో, జాలి కలిగినదో అర్థమవుతుంది. ఎందుకంటే కల్వరి శిలువ మీద కూడా ఒక ప్రధాన యాజకుడిగా ఆయనను దూషించిన, హింసించిన, సిలువకు అప్పగించిన రోమా సైనికుల కోసం, యోధ మత పెద్దల కోసం, ఆయన సిలువ వేయండి అని కేకలు వేసిన జనాల కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తీర్పు మాట్లాడడం లేదు కానీ, అక్కడున్న వ్యక్తుల్ని దూషించమని ఆయన అనడం లేదు కానీ, వారి కోసం కల్వరి శిలువ మీద తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కేవలం ఆయనను ప్రేమించే వారి కోసమే కాదు, సమస్త మానవాళి కోసం, ఆయనను దూషించిన వారి కోసం కూడా కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. ఎస్, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఎస్, యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. అదేవిధంగా దేవుని బిడ్డగా ప్రభుని నమ్ముకున్న మనం ఆ క్షమాపణ గుణం మనలో ఉండాలి. ప్రభుని నమ్ముకున్న మనం కూడా మనల్ని ఎవరైనా దూషించినా, మనల్ని హింసించినా, వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారు చేస్తున్న పనులు బట్టి నిత్య నరకానికి వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్లకుండా వారిని ప్రేమించే వారిగా, వారిని పరలోకంలో చూడాలనే ఆశతో వారి కోసం మనం విజ్ఞాపన చేద్దాం. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని ప్రేమ మన ద్వారా వెల్లడిపరచబడుతుంది. అదే విధంగా చూడండి, స్టెఫను కూడా ఆయన మరణిస్తున్నప్పుడు, క్రీస్తు కోసం కొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షిగా అయిపోతున్నప్పుడు కూడా స్టెఫను కూడా చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా ఈ పాపం వారి మీద మోపొద్దని చెప్పి క్రీస్తునే మాదిరిగా చూపిన ఆ స్టెఫను వలె నేటి కాలపు సంఘం ఆ ప్రేమ క్షమాపణ ద్వారా 20 శతాబ్దాలుగా ఈ సంఘం కట్టబడింది. అదేవిధంగా ఆ ప్రేమ క్షమాపణ కలిగి మనల్ని దూషించిన వారి కోసం మన విజ్ఞాపన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.